39వ శ్లోకము. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా ఇదంతా తే నీకు అభిహిత వర్ణించబడినది. సాంఖ్యే సాంఖ్యములో, బుద్ధి యోగే ఫలాపేక్ష లేని కర్మతో, తూ కాని ఇమాం దీనిని శృణు వినుము, బుద్ధ్యా బుద్ధితో యుక్త కూడినవాడవై, యయా దానిచే పార్థ ఓ ప్రధా కుమార కర్మబంధముల నుండి ప్రహాస్యసి విడివడుదువు. ఇంతవరకు నేను సాంఖ్యముననుసరించి ఈ ఆత్మజ్ఞానమును నీకు వివరించి తిని, ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపమున దీనిని వివరించెదను వినుము. ఓ ప్రధా కుమార, నీవు అట్టి జ్ఞానముననుసరించి వర్తించినచో కర్మబంధముల నుండి విముక్తుడవు కాగలవు. భాష్యము. వైదిక నిఘంటువైన నిరుక్తిననుసరించి సాంఖ్యము అనగా విషయములను పూర్తిగా వివరించినది అని అర్థము. సాంఖ్యము అనేది ఆత్మ యొక్క నిజస్వభావమును వర్ణించు తత్వము. యోగా అనగా ఇంద్రియ నియంత్రణతో కూడి ఉండును. ఇక్కడ యుద్ధము చెయ్యకూడదనే అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ తృప్తిపై ఆధారపడి ఉండెను. ధృతరాష్ట్రుని పుత్రులైన తన సోదరులను బంధువులను యుద్ధములో జయించి రాజ్యమును అనుభవించుట కంటెను వారిని యుద్ధములో వధించుకుండుట తనకు అధిక ఆనందమును కలుగజేయునని భావించుట చేతనే అతడు తన ప్రధాన ధర్మమును విస్మరించి యుద్ధము నుండి విరమించగోరెను. అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములను ఇంద్రియ తృప్తియే మూల సిద్ధాంతము. వారిని జయించుట ద్వారా కలిగే ఆనందము మరియు వారిని సజీవులుగా చూచుట ద్వారా కలుగు ఆనందము రెండును జ్ఞానధర్మములను విడిచిపెట్టే దేహాత్మ బుద్ధి సిద్ధాంతముపై ఆధారపడి ఉండెను. కనుక పితామహుని దేహమును వధించుట అతని నిజమైన ఆత్మను వధించుట కాదని భగవానుడు అర్జునునకు వివరింపదలిచెను. జీవులందరూ ఆత్మస్వరూపులగుట చేత తాను మరియు ఇతరులందరూ శాశ్వత వ్యక్తిత్వమును కలిగి ఉన్నట్టి వారిగా ప్రస్తుతము అన్ని వేళలా భూత భవిష్యత్తు వర్తమానములలో కొనసాగగలరని భగవానుడు వివరించెను. కేవలము మనము మన దేహములనే వస్త్రాలను అనేక రకములుగా మార్చినను నిజమునకు భౌతిక దేహబంధముల నుండి విముక్తి పొందిన పిమ్మట కూడా మనము మన వ్యక్తిత్వమును నిలుపుకొని ఉందుము. ఈ విధముగా ఆత్మ మరియు దేహములకు సంబంధించిన విశ్లేషణాత్మక వివరణ శ్రీకృష్ణ భగవానునిచే స్పష్టముగా వివరించబడెను. వివిధ కోణములలో చేయబడిన ఆత్మ మరియు దేహములకు సంబంధించిన ఈ వివరణాత్మకమైన జ్ఞానమే నిరుక్తి నిఘంటువు అనుసరించి సాంఖ్య జ్ఞానముగా ఇక్కడ తెలుపబడినది. ఈ సాంఖ్య జ్ఞానముకు మరియు నాస్తికుడైన కపిలుని చేత తెలుపబడిన సాంఖ్యతత్వముకు ఎట్టి సంబంధము లేదు. నాస్తికుడైన ఈ కపిలుని సాంఖ్యముకు చాలా కాలము క్రితమే శ్రీకృష్ణుని అవతారమైన కపిల భగవానుని చేత శ్రీమద్ భాగవతములో తన తల్లి అయిన దేవహూతికి సాంఖ్యతత్వము వివరించబడెను. అతడు అందులో పరమపురుషుడు లేదా భగవానుడు క్రియాశీలుడుగా ఉండునని మరియు అతడు ప్రకృతిపై దృష్టిని సారించుట చేత సృష్టి కార్యక్రమమును నిర్వహించునని స్పష్టముగా వివరించబడి ఉండెను. ఈ విషయము వేదములలోను మరియు గీతలోను అంగీకరించబడెను. భగవానుడు ప్రకృతిపై దృష్టిని సారించి దాని గర్భములో జీవాత్మలను ప్రవేశపెట్టనని వేదములు తెలుపుతుండెను. ఆ వ్యక్తిగత జీవులందరూ ఈ భౌతిక జగత్తులో ఇంద్రియ తృప్తి కొరకై శ్రమిస్తూ భౌతిక శక్తి అయిన మాయా ప్రభావములో తమను తాము భోక్తలుగా భావిస్తుందరు. ఈ భోగానుభవం అనే మనోప్రవృత్తి చివరకు ముక్త స్థితి వరకు కొనసాగుతూ జీవుడు భగవంతునిలో ఐక్యము కావాలనని ఆశించును. ఈ భావన మాయా ఇంద్రియ భోగభ్రాంతి యొక్క చివరి వల. అట్టి ఇంద్రియ తృప్తి కార్యములతో కూడిన అనేక జన్మల తరువాతనే మహాత్ముడైన వాసుదేవునికి అనగా శ్రీకృష్ణ భగవానునికి శరణు వేడుట ద్వారా పరతత్వాన్వేషణ సఫలము కాగలదు.
అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణుని శరణవేడి శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రసన్నం అని పలికి అతనిని తన ఆధ్యాత్మికాచార్యునిగా స్వీకరించెను. 2:7 కనుకనే అర్జునుడు బుద్ధియోగ లేక కర్మయోగ ద్వారా భగవత్ప్రీతి కొరకు ఏ విధముగా భక్తియోగతో కర్మ చేయవలెనో భగవానుడు ఇప్పుడు బోధించబోతుండెను. ప్రతి ఒక్కరి హృదయములో పరమాత్మ రూపములో నెలకొనినట్టి భగవానునితో ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉండుటయే బుద్ధియోగమని 10వ 10వ శ్లోకములో స్పష్టముగా వివరించబడెను. కానీ అటువంటి ప్రత్యక్ష సంబంధము భక్తియుక్త సేవ లేకుండా కలుగబోదు. కనుకనే కృష్ణ చైతన్యములో భక్తియుక్త సేవలో నెలకొనిన వాడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక అనుగ్రహముతో బుద్ధియోగ స్థితిని వెంటనే పొందగలుగును. కనుకనే శుద్ధమైన ప్రేమతో నిరంతరము తన భక్తియుక్త సేవలో నెలకొనిన వారికి భక్తియోగతో కూడిన శుద్ధ భక్తియోగ జ్ఞానమును ప్రసాదింతునని శ్రీకృష్ణ భగవానుడు చెబుతుండెను. ఈ రకముగా భక్తుడు శాశ్వతానందముతో కూడినట్టి భగవద్ధామములో ఆ దేవాది దేవుని సులభముగా చేరుకోగలుగును. ఈ రకముగా ఈ శ్లోకములో తెలుపబడిన బుద్ధియోగ అనేది భగవంతుని భక్తియుక్త సేవయే. ఇందులో పేర్కొనబడిన సాంఖ్యమనే పదముకు నాస్తికుడైన కపిలుడు ప్రతిపాదించిన నాస్తిక సాంఖ్యయోగకు ఎట్టి సంబంధము లేదు. కనుకనే ఇక్కడ తెలుపబడిన సాంఖ్యయోగకు మరియు నాస్తిక సాంఖ్యతత్వముకు సంబంధము కలదని ఎవరునూ భావించరాదు. ఆ కాలములో అట్టి తత్వముకు ఎట్టి ప్రభావము లేకుండెను. అంతేకాకుండా అట్టి నాస్తికమైన తాత్విక కల్పనలను శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ప్రస్తావించును? శ్రీమద్ భాగవతములో నిజమైన సాంఖ్యతత్వము కపిల భగవానుని చేత వర్ణించబడినది. ఆ సాంఖ్యముకు కూడా ప్రస్తుతాంశములతో ఎట్టి సంబంధము లేదు. ఇక్కడ సాంఖ్యము అనగా ఆత్మ మరియు దేహముల విశ్లేషణాత్మక వివరణ. అర్జునునకు బుద్ధియోగకు లేక భక్తియోగ స్థితికి ఉద్ధరించుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మకమైన వివరణను అందించెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన సాంఖ్యము మరియు శ్రీమద్ భాగవతములో కపిలుడు తెలిపిన సాంఖ్యము రెండును ఒక్కటే. అవి రెండును భక్తియోగనే వివరించును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు బుద్ధిహీనులు మాత్రమే సాంఖ్యయోగకు మరియు భక్తియోగకు నడుమ భేదమును కల్పింతురని తెలిపెను. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. ఏమైనను నాస్తిక సాంఖ్యయోగతో భక్తియోగకు ఎట్టి సంబంధము లేదు. అయినను కొందరు అల్పబుద్ధులు భగవద్గీతలోను ఆ నాస్తిక సాంఖ్యయోగమే చెప్పబడినదని పలుకుతుందురు. కనుకనే బుద్ధియోగ అనగా భక్తియుక్త సేవలో కృష్ణ చైతన్యము, పరిపూర్ణ జ్ఞానము మరియు ఆనందముతో కర్మ చేయుట అని ప్రతి ఒక్కరును ఎరుగవలెను. భగవానుని ప్రీతి కొరకై కర్మ చేసే వ్యక్తి ఆ కార్యము ఎంత కష్టమైనను బుద్ధియోగ సిద్ధాంతమును అనుసరించి కర్మ చేస్తూ ఎల్లప్పుడూ పరమానందములో నెలకొని ఉండును. ఆ విధమైన సేవ ద్వారా మానవుడు భగవంతుని కృపచే ఆధ్యాత్మిక అవగాహనను సహజముగానే పొందును. ఆ విధముగా జ్ఞాన సముపార్జనకు ఇతర యత్నముల అవసరము లేకుండగానే అతని ముక్తి పరిపూర్ణమగును. కృష్ణ చైతన్యములో కర్మ చేయుటకు మరియు ఫలాపేక్షతో కర్మ చేయుటకు ముఖ్యముగా తన కుటుంబము కొరకు లేక భౌతిక సుఖము కొరకు చేయబడు కర్మకు నడుమ గొప్ప భేదము ఉండును. కనుకనే బుద్ధియోగ అనగా మనము చేసే కర్మ యొక్క ఆధ్యాత్మిక గుణమగును.